గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. సో కోహ్లీ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతికి అయితే జనవరి 10న రిలీజ్ అయింది. భారీ బడ్జెట్లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ని అయితే అందుకుంది. RRR తర్వాత ఇక 3 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ కూడా మూవీ టీం గట్టిగానే చేశారు. కానీ స్టోరీ కన్ఫ్యూజింగ్గా ఉండడంతో జనాల్లో పెద్దగా ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ మాత్రం బాగానే రాబట్టిందని అయితే వార్త వినిపిస్తుంది. ఈ మూవీ తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో గేమ్ చేంజర్పై బజ్ తగ్గింది. ఇక ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్కి తీసుకొస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి రోజు అయితే 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీం అయితే వెల్లడించింది. సో లెక్కలు పెంచేసి చూపిస్తున్నారని అయితే నెటిజన్ల నుంచి భారీ ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఆ తర్వాత 3 ఏళ్ళ డీలా పడింది. గేమ్ చేంజర్ సినిమా మొత్తంగా 12 రోజులు ఇప్పటి వరకు సుమారు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. సో మొత్తానికి ఈ మూవీకి అనుకున్న కలెక్షన్ రాలేదని అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఇంకా గేమ్ చేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీసీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సో రిలీజ్కి ముందు ఈ ఓటీటీ డీల్ జరిగింది. కాగా గేమ్ చేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 2వ వారంలో వస్తుందని అయితే తాజాగా బజ్ నెలకొంది. ఇక ఫిబ్రవరి 14న గేమ్ చేంజర్ మూవీని స్ట్రీమింగ్కి తీసుకొచ్చేందుకు ఓటీటీ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతానికి ఈ మూవీకి థియేటర్కల్ రన్ కూడా డల్గానే ఉంది. మరి ఫిబ్రవరి 2వ వారంలో ఓటీటీలో అందుబాటులో అయితే తీసుకొస్తారేమో చూడాలి. మరి ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో అదరగొట్టాడు. ఇక నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో అంజలి, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రకని, సునీల్ కీలక పాత్రలు అయితే పోషించారు. ఇక తమన్ మ్యూజిక్ అయితే అందించేశాడు. సో ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ 2 సినిమాలు అయితే చేస్తున్నారు. సో ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.